స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు పల్లె సీమల్లోనూ చిటికలో పనులు జరిగిపోతున్నాయి. కానీ అదే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు పల్లె ప్రజల కష్టార్జితానికి కన్నం వేసేస్తోంది. ఎస్, మీరు విన్నది నిజమే. సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు గ్రామాల్లోని అమాయక జనంపై పడుతోంది. మోసపు మాటలు, నకిలీ ఆఫర్లతో కేటుగాళ్లు పల్లె ప్రజలను ఎలా బురిడి కొట్టిస్తున్నారో మన పొలిటికోస్ ప్రత్యేక కథనంలో ఈరోజు చూద్దాం. వచ్చేయండి. డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా పల్లె పల్లెకు విస్తరిస్తున్నాయి. పట్టణాల్లో అవగాహన పెరుగుతుండడంతో నేరగాళ్లు తమ రూట్ మార్చి ఇప్పుడు రైతులు, వృద్ధులు, అదేవిధంగా మహిళలను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది కూడా పల్లె ప్రజలే. సంక్షేమ పథకాలు డబ్బులు పడ్డాయని, పింఛన్ కూడా వస్తుందని, లేదా బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఫోన్లు చేసి మరీ నమ్మపలుకుతున్నారు ఈ కేటుగాళ్లు. బహుమతులు వచ్చాయని, తక్కువ ధరకే వస్తువులు ఇస్తున్నామంటూ మోసపూరిత లింకులు కూడా పంపి బలవంతంగా క్లిక్ చేస్తున్నారు. అమాయకత్వం, అవగాహన లేమిని ఆసరాగా చేసుకొని నిమిషాల్లో తమ ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేయిస్తున్నారు. చెమటోడ్చి సంపాదించే కష్టార్జితం సైబర్ కేటుగాళ్ల పాలవుతుండడంతో బాధితులు కన్నీరు మున్నీరైపోతున్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు కానీ, బ్యాంకు వివరాలు కానీ చెప్పకపోవడమే సైబర్ నేరాల నుంచి తప్పించుకునే ఏకైక మార్గం. ఇంతకు మించి మనం ఏమీ చేయలేం. ఒకవేళ మీరు కూడా ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే కూడా ఆలస్యం అస్సలు చేయకుండా 1930 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఇలాంటి ఎప్పటికప్పుడు తాజా వార్తలు, అదేవిధంగా ఉపయోగకరమైన కథనాల కోసం పొలిటికోస్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.